రాజకీయాల్లో షర్మిల ఎంటర్ అయింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఏమైనా ఉందా? అడ్వాంటేజ్ ఉంది. ఎంతో మంది చేసిన పార్టీ బాధ్యతలను మళ్ళీ షర్మిల తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ఏమైనా అడ్వాంటేజ్ అవుతుంది, ఎలా ఉంటుంది? అడ్వాంటేజ్ ఏం రాదండి దానివల్ల. కాంగ్రెస్ పార్టీకి ఒక బ్యాడ్ నేమ్ ఉన్నది. వస్తే 1% కూడా రాదండి. ఆవిడకి నోటా ఓట్స్ కూడా రావు. మాజీ మంత్రి అనిల్ కానీ సజ్జలు కానీ ఇదంతా చంద్రబాబు అనుకున్నాడు. వాళ్ళందరూ ఆ పార్టీ తాలుగా బ్లాక్ మనీ దాచిన వాళ్ళు అని నేనే చెప్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే లీడర్స్ అంతా ఖాళీ అయిపోయి షర్మిల గారికి నడిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. షర్మిల రావడం తప్పు. ఎందుకు వాళ్ళ అన్నయ్య మీద పోటీ రావడం ఏంటండి? ముందంతా వాళ్ళ అన్నయ్య మీద తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం ఓ పెద్ద సెన్సేషన్ అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు సంధిస్తున్నాం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఈ పర్టికులర్ అంశంపై షర్మిల కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకోవడం ఎంత మేర ఆ పార్టీకి లాభిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, తాజాగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించింది. ఎంతోమంది చేసిన పార్టీ బాధ్యతలను మళ్ళీ షర్మిల తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందో, ఎలా ఉంటుంది పరిస్థితి? అడ్వాంటేజ్ ఏం రాదండి దానివల్ల. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి ఒక బ్యాడ్ నేమ్ ఉన్నది. మన స్టేట్ని డివైడ్ చేసిన పార్టీ ఏదో ఉందో, భ్రష్టు పట్టించిన పార్టీ ఏదో ఉంటే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఎవరు నమ్మి ఓట్లు వేసే పరిస్థితులు ఉండవు. ఆవిడ వచ్చినా సరే మొన్నటి వరకు తెలంగాణలో తిరిగి అక్కడ వాళ్ళు పొమ్మంటే ఇటు వచ్చేసింది. అంతేగాని దానివల్ల ఏం టర్నప్ అవ్వవు. ఏవైతే ఆవిడ వచ్చిన తర్వాత ప్రధానంగా అధికార పార్టీ ఒకసారి ఉలిక్కి పడింది. ఏదైతే మాజీ మంత్రులు సజ్జల లాంటి వ్యక్తులు కూడా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే షర్మిల వెనక్కుండి నడిపిస్తున్నారో, మాటలు అనిపిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఆయన చేసి ఉండాలి, మామూలుగా జనరల్గా చేశాడు. కానీ ఆవిడని చూసి జడిచిపెట్టే పార్టీలు ఏమి లేవండి. కాంగ్రెస్ని చూసి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇది లేదు, ఇంతవరకు రాలేదు. మూల దాక్కున్న కాంగ్రెస్ నాయకులంతా ఇప్పుడు వెనక నుంచి బయటకు వచ్చారు. మొన్నటి వరకు మాట్లాడమని ఒక్కడూ మాట్లాడలేదు. ఈవెన్ రఘువీరారెడ్డి కూడా తను కూడా వచ్చాడు బయటికి. మిగతా వాళ్ళందరూ ఎవరు, తులసిరెడ్డి కానీ వీళ్ళు ఎవరు కానీ ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడలేదు. మొన్న షర్మిల వచ్చిందని బయటకు వచ్చారు. కేవీపీ రామచంద్ర ఇన్నాళ్ళు ఏమైపోయాడు? వాడు అంతే. వాడు ఇప్పుడు ఎందుకో బయటకు వచ్చాడు. దానివల్ల ఏం ఉపయోగపడుతుంది వాళ్ళు కాంగ్రెస్? ఈవిడ వచ్చిందని ముందు వచ్చింది అన్నం తిడతాదని చెప్పి అంతకన్నా ఇంకేం లేదు. ఓకే సార్, మీరు ఈ మాట అన్నారు కాబట్టి, అన్నం తిడతాది అన్నారు కాబట్టి ఓ మాట అడుగుతున్నాను. నేను జగనన్న వదిలిన బాలాన్ని, నా పేరు షర్మిల అంటూ 2019 ఎన్నికల్లో ప్రచారం చేసిన వ్యక్తి షర్మిల. ఆ బాణం ఎక్కడి నుంచి విడిచి తెలంగాణ వెళ్ళింది, తెలంగాణలో కాంగ్రెస్తో కలిసింది. తిరగొచ్చి ఆ బాణం జగన్ గుట్టికి ఇప్పుడు గుచ్చుకున్న పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలి? ఆవిడకి నిలకడ లేని తనం తెలుస్తుంది. ఒక నిలకడగా ఉన్నది అయితే సొంత అన్న గురించి అంత తిరిగినదాయి మళ్ళీ ఇక్కడ ఎలక్షన్లు అయిన వెంటనే తెలంగాణ వెళ్ళిపోయింది. 4.5 years తెలంగాణలో ఉండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇప్పుడు అన్నకి తిడితే ఎవరు ఆవిడని హర్షిస్తారండి? హర్షించరు మేలు కదా, తిడతారు కూడా ఆవిడనే. అన్నతో సఖ్యంగా ఉండి ఏమైనా చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఏమి ఉండదు. ఈ నేపథ్యంలో స్ట్రైట్ క్వశ్చన్, 2024 ఎన్నికలకు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వెళ్తే ఎన్ని సీట్లు, ఎంత ఓట్ పర్సంటేజ్? నేను వస్తే 1% కూడా రాదండి. ఆవిడకి నోటా ఓట్స్ కూడా రావు. చాలా ఉపయోగం ఉంటుందండి. ఏ విధంగా అంటే చాలా బాగుంటుంది. పడిపోయిన కాంగ్రెస్ మళ్ళీ లెగుస్తుంది. కాకపోతే ఏంటంటే మన రాష్ట్రానికి అన్యాయం చేసి అంటారు కనుక అదే పార్టీలో చిరుమల పనిచేసి మళ్ళా గత వైభవాన్ని తేడానికి ఆవిడకి మంచి అవకాశం ఉంది. అంతే తప్పగా రాష్ట్రాన్ని మటుకు అన్యాయం చేసి కాంగ్రెస్ పాలించింది. మీరు రెండు మాటలు చెప్పారు, అన్యాయం చేసిందంటే లేపుతానంటే ఎంత మేర ఇంప్రూవ్ అవుతుంది? అవ్వచ్చు, బాగుండొచ్చు. ఓట్లు గెలుస్తారా, సీట్లు గెలుస్తారా? ఓట్లే కొద్ది మెజార్టీ వస్తాయి కానీ కొద్దిగా గతంలో 4,000 వచ్చాయి. ఆవిడ వచ్చింది కనుక 1,000-2,000 పెరుగుతాయి. వైసీపీ అవుతాయి. ఇక్కడ నాయకుడే వైసీపీ, కాంగ్రెస్ నాయకుడు వైసీపీలోకి వచ్చి ఆ ఓట్లు కొట్టుకుని పోతా కాంగ్రెస్ ఓట్లే పోతాయి, వైసీపీ ఓట్లే పోతాయి కానీ టీడీపీ ఓట్లు పోవు.
మీరు ఎలా చెప్తున్నారు కానీ మాజీ మంత్రి అనిల్ కానీ సజ్జలు కానీ ఇదంతా చంద్రబాబు వెనకుండా నడిపిస్తున్నారు. వాళ్ళందరూ ఆ పార్టీ తాలుగా బ్లాక్ మనీ దాచిన వాళ్ళు అని నేనే చెప్తారు. సజ్జలు అయితే మరీ ఎక్కువ చెప్తాడు. అలాగే వైఎస్ ఏం పేరు ఆయన పేరు సుబ్బారెడ్డి వీళ్ళందరూ మరి వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు డప్పు కొట్టుకోక తప్పదు. అది విషయం. ఇక్కడైతే టీడీపీకి బాగుంటది. సిరిమలకు వాళ్ళ అమ్మ వచ్చినా పర్లేదు ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు ఏదైతే 2019లో జగన్ గెలిపించడానికి ప్రయత్నించి ఆ తర్వాత తెలంగాణ వెళ్ళి మళ్ళీ తిరిగి ఆంధ్రాకి ఆ బాణం తిరిగి వచ్చింది, ఏ విధంగా అర్థం చేస్తారు? ఏ మనిషి ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని రాజ్యాంగంలో ఉంది కనుక ఆవిడ ఎక్కడైనా పోటీ చేయొచ్చు, తప్పేం లేదు. జగన్ అన్న వదిలిన భారం తిరిగి జగన్ కి గుచ్చుకుంది, తప్పేం లేదు. ఆవిడ మరి ఎవరింటి దానికి కాకపోతే తండ్రి ఆస్తికి వారసురాలు అవుద్ది కానీ నీ ఆస్తికి నా ఆస్తికి వారసురాలు అవ్వదు కదా. అందుకు ఆయన తండ్రి వారసత్వానికి ఆవిడ వచ్చింది, తప్పేం లేదు. కాంగ్రెస్కి అయితే పూర్తిగా అడ్వాంటేజ్ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే లీడర్స్ అంతా ఖాళీ అయిపోయి సర్మిల వెనక నడిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇతని తాలూకు మనస్తత్వం ఏ కాంగ్రెస్ నాయకుడికి నచ్చట్లేదు. ఇతను రాజశేఖర రెడ్డి నిజమైన వారసుడు కాదు, షర్మిలే మా నిజమైన వారసులని ఆల్రెడీ కేవీపీ రామచంద్రరావు కూడా ఆయన వెనక తిరుగుతున్నాడు. కేవీపీ రామచంద్రరావు మాట ఎవరు కొట్టరు. అప్పుడు కేవీపీ రామచంద్రరావే నడిపేవారు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కూడా. ఇప్పుడు కూడా ఈ బొత్స సత్యనారాయణ, మన ఉత్తరాంధ్ర ధర్మం ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ ఏ క్షణాన్ని అయినా అధికారం ఉందని ఏకైక కారణంతో తిరుగుతున్నారు తప్పించి ఖాళీ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాంగ్రెస్కి పూర్వభావం వస్తుంది. ఆవిడ మంచి లీడర్గా కూడా ఎదుగుతుంది. ఈసారి అయితే కష్టము, కానీ పార్టీ అయితే నిలబడుతుంది. నెక్స్ట్ టైం కల్లా ఆవిడ తాలూకు భావాలను అర్థం చేసుకుంటారు. రాజశేఖర రెడ్డి వారసురాలు మన షర్మిలమ్మే తప్పించి ఇతను కాదు, ఇతను ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం గలవాడు, ఇతని వల్ల అయితే మనకు అవదు, ఆ దయాగుణం ఇతనిలో ఈమెలోనే ఉందనేది గుర్తిస్తారని నేనైతే అనుకుంటాను. నా అభిప్రాయం 2024లో షర్మిల తీసుకెళ్లబోయే ఓట్లు వైసీపీవా టీడీపీ? వైసీపీవే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అభిమానుల ఓట్లే వెళ్తాయి తప్పించి వీళ్ళు వెళ్ళవు. కానీ యాంటీ ఓటింగ్ అనేది ఇప్పుడు అందరికీ చంద్రబాబు నాయుడు కావాలి, యాంటీ ఓటర్స్కి అందరికీ. ఎందుకంటే రాష్ట్రం బాగా వెనకబడిపోయి ఉంది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే ఆప్షన్ అనేది ప్రజలందరికీ వచ్చేసింది. అది విషయం పవన్ కళ్యాణ్ కూడా మీడియా ముందు రాజమండ్రి జైలు దగ్గర ఎందుకు నేను చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తానని విషయం స్పష్టంగా చెప్పారు. బీజేపీకి ఎందుకు చేస్తాను, చంద్రబాబు నాయుడుకి ఎందుకు చేస్తాను, వ్యక్తిగతంగా డెవలప్ చేస్తారు ఇలాంటి ఉద్దేశంతో చేశారు. చంద్రబాబు నాయుడుకి యాంటీ ఓటింగ్ వెళ్తుంది. తర్వాత ఎప్పుడో షర్మిలకు అవకాశాలు ఉంటాయి. మీరు అన్నట్టుగానే కానీ ఈ మన మాజీ మంత్రి అనిల్ కానీ సజ్జలు కానీ ఇదంతా చంద్రబాబు అనుకుంటూ చేస్తున్నారని చెప్పి కామెంట్ చేస్తారు. అది తప్పుడు నిర్ణయం. దానికి ఏంటంటే వాళ్ళ కుటుంబ గొడవలలోన అది ఒక వర్గానికి సంబంధించిన సజ్జల అనిల్ వాళ్ళతో వాళ్ళు మాట్లాడించి ఉంటారేమో కానీ ఈవిడనైతే గుర్తిస్తారని నేను అనుకుంటాను. నా అభిప్రాయం, పొలిటికల్ అభిప్రాయం తప్పించి మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. మీరు దాన్ని కూడా గ్రహించాలి. ఎవరో స్పెసిఫిక్ ఇద్దరంటే సజ్జల అంటే సాక్షి ఇటు బట్టి వాళ్ళ ఫ్యామిలీ విషయం బట్టి సజ్జల రామకృష్ణ గారు మాట్లాడవచ్చు, కానీ ఇంకెవరు మాట్లాడరు. నేను ఈరోజు చెప్తాను, మీరు గుర్తుంచుకోండి. విజయసాయి రెడ్డి అనేవాడు కూడా షర్మిల వెనక నడబోతాడు. కారణం అంటే జగన్ అలా అన్నాడు కదా, అందుకు మనకి మోసం చేసి మనకి ప్రభుత్వం ఎడగొట్టి ఇచ్చేసిన కాంగ్రెసే. అందు గురించి ఆవిడకి కాంగ్రెస్ వచ్చినా మళ్ళా ఉండదు. అందుకు కానీ ఏదైతే రఘువీరారెడ్డి కానీ కేవీపీ కానీ మళ్ళీ షర్మిల రాగానే యాక్టివ్ అవుతున్న పరిస్థితి. ఎవరు వచ్చినా పార్టీ మనం వాటి మీద లేదు కదా. మన జగన్ అనే ఆలోచన వైసీపీ మీద ఉన్నా కాదు, టీడీపీ మీద ఆలోచన, కానీ కాంగ్రెస్ మీద అనేది మనకి అంత ఆలోచన లేదు. రేపు ఇచ్చాపురం నుంచి షర్మిల యాత్ర స్టార్ట్ అవుతుంది, ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? జనం అనేది ఎవరు వచ్చినా వెళ్తారు కదా. అందరూ ఇప్పుడు పవన్ వస్తారు, జనం వెళ్తారు, అందరూ వస్తారు, జనం వెళ్తారు. జనం రావడానికి ఓటు వేయడానికి బోల్డ్ తేడా ఉంది. జనం వచ్చిన మాత్రం రేపు ఇక్కడ గెలిచేయడం అంతే ఉండదు. ఏదో వేసేసి వెళ్తారు. జనం వచ్చిన మాత్రం మన ఆందోళన పడిపోయి ఉండదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేది, తర్వాత ఒక్కసారి జీరోకి పడిపోయింది. ఇప్పుడు షర్మిల తీసుకుంది, ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది? 1%. ఎందుకంటే ఓటింగ్ కాంగ్రెస్ కంటే ఓటు అనేది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఆ ఓటు ఉండడం మాత్రం ఉంటుంది. అది 1% ఉంటుంది. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు మన తరం ఇప్పుడు ఉండదు. పిల్లల నాడు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంటే ఇది ఈ సంవత్సరం అంటే ఇంకోటి చెరగొట్టడానికే తప్ప కానీ బాగు చేయడం మాత్రం కాదు. ఎవడు చెరగొడుతుంది? టీడీపీ వైసీపీ?
ఇంచుమించు నా ఆస్తి తగులు తీసుకుంటారు అంటే నా తండ్రి ఆస్తుంది అనుకోండి, ఎవరు తీసుకుంటారు? కొడుకే తీసుకుంటాడు కదా. రేపు తీసుకున్నా జగన్కే ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే జగన్ రాజశేఖర రెడ్డి కొడుకు, రాజశేఖర చెల్లెలు అభిమానం అంతే ఎంత ఉంది. జగన్ కొద్దిగా విమర్శించిన వాళ్ళు ఉండొచ్చు, జగన్కి ఆ పార్టీలో విమర్శించిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ ఓటు అనేది అటు క్రాస్ చేయొచ్చు. ఏం లేదండి, షర్మిల ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కూతురు, జగన్ గారి చెల్లెని ఎన్నాళ్ళు గౌరవించారు. షర్మిల పవర్ ఏంటి అనేది తెలంగాణలో తెలిసిపోయింది గత 6 నెలలుగానే. అక్కడ తరిమేశారు కాబట్టి ఆంధ్రలో పడ్డారు. ఆంధ్రలోని చంద్రబాబు నాయుడు ఇది ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. సొంత అప్పచెల్లులు ఏవైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆ ఓటు మనకి ఏమైనా పనికొస్తున్న ఉద్దేశంతో వెనక నుంచి పావులు కరిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ అయిపోయి ఉన్నాడు. ఎందుకంటే జగన్ గారు అనే వ్యక్తి డబ్బున్నోడైపు ఉండడు, ఎప్పుడు బలహీనుడు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి షర్మిల ప్రభావం అనేది 1% కూడా ఉండదని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే తను ఒక ఎజెండా లేదు, ఏమి లేదు. ఈరోజు ఎలక్షన్ ఉంది కదా అని ఈరోజు వచ్చి నేను పాదయాత్ర చేస్తాను, ఇవి చేయిస్తాను. అదే షర్మిల జగన్ గురించి జగన్కి ఎంత పాజిటివ్ మాట్లాడిందో, కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఎంత దారుణంగా తిట్టిందో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఈవిడకు కూడా మ్యాక్సిమం తెలంగాణ లాగా ఎలక్షన్ దాకా అవకాశం ఇస్తారు. తర్వాత షర్మిల తన వ్యాపారాలు ఎప్పుడు కూడా చేసుకుని శుభ్రంగా ఉంటుందని మేము భావిస్తాం. మీరు ఎంత కరాఖండిగా చెప్తున్నారు కానీ గతంలో ఏదైతే 1% కూడా లేదు ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఇదే 1% లేని వ్యక్తి 2019లో జగన్ అధికారంలో తేవడానికి ప్రయత్నించింది, పాదయాత్ర చేసింది. అదే ఇంపాక్ట్ చూపించదు. ఆ రోజు జగన్ గారి చెల్లెలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ జనాలందరూ కూడా ఆయన గౌరవం ఇచ్చారు. ఈ రోజు జగన్ గారే గౌరవం ఇవ్వకపోతే ఆవిడ ఏ తప్పు చేసిందన్న భావంతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు, బయటపడట్లేదు. ఈ 2024 ఎలక్షన్లోనే జగన్ గారి సత్తా ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం అన్ని పార్టీలు ఒకటయ్యి జగన్కి ఓడిద్దామని భావంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ ఆయన చేసిన సంక్షేమ పథకాలు 2,78,000 కోట్లు పంచిన పేద బలహీన వర్గాలకి కూడా అంత ఓటు కూడా జగన్ గారికి పడుతుంది. వీళ్ళు ఎవడు ఎన్ని జగన్ గారు కానీ, ఇది షర్మిల గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకెవరందరూ కలిసిన వన్ సైడ్ మళ్ళీ 2024లో తీర్పు ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ జనాలందరూ కూడా. మండవల్ రవి గారు ఎంత కరాఖండిగా చెప్తున్నారు కానీ ఓవైపు షర్మిల రాగానే రఘువీరారెడ్డి, కేవీపీ లాంటి వాళ్ళు సుప్తావస్థలో ఉన్నవారు మళ్ళీ యాక్టివ్ అయిన పరిస్థితి. మండవల్ రవి గారిని నమ్మాలా, వాళ్ళని నమ్మాలి? అంటే మండవిల్ రవికి నమ్మాలో, రఘువీరారెడ్డికి నమ్మాలో, షర్మిలకు నమ్మాలో 2024 ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే షర్మిల అనేది తెలంగాణలోకి వెళ్ళిన తర్వాత నేను రాజశేఖర్ బిడ్డని కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముకుంటే రేవంత్ రెడ్డికి ఎంత ఘోరంగా తిట్టిందో మొన్న మీ క్లిప్పింగ్స్తో, మీ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో అందరూ కూడా చూశారు. అక్కడ ఏమైంది, 6 నెలల్లో తమను కొట్టి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ పొజిషన్ అయిన తర్వాత కేరళకి వెళ్ళిపోతుంది ఆవిడ. అంతకు మించి ఏమీ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 150 సీట్లతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసిన ఎన్ని శక్తులు ఒకటే అయినా, చంద్రబాబు నాయుడు ఎన్ని కొత్త పడినా వాళ్ళ ఇంట్లో తగులు పెట్టినా జనాలందరూ కూడా నమ్మే ప్రసక్తి లేదని జనాలందరూ కూడా తెలుసు. 2024లో షర్మిల తీసుకెళ్లబోయే ఓటు టీడీపీదా, వైసీపీ? ఖచ్చితంగా టీడీపీదే తీసుకెళ్తుంది. జగన్ని షర్మిల తిడుతుంటే టీడీపీ ఓటు ఎందుకు పోతుంది? జగన్ షర్మిల తిడుతుంటే ఆటోమేటిక్గా ఈవిడ రాజ్యసభ ఇవ్వలేదనే భావన అయితే ప్రతి ఒక్కరికి ఉంది. తన చెల్లెలకి ఇవ్వలేదు. తను ఏం చేశాడు, ఒక రాజ్యసభ సీటు తెలుగుదేశం హయాంలో అమ్ముకుంటే 100 కోట్లు తీసుకునేవారు. జగన్ గారు ఏంటంటే వారికి వర్త్ ఉంది, పేదవాడు, బీసీ వర్గాలకి, మైనార్టీ వర్గాలకి ఆయన అవకాశం ఇచ్చారు. అది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈవిడ ఎందుకు ఇలా వ్యతిరేకంగా అయ్యింది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కాబట్టి ఎవరు కూడా షర్మిల మాట నమ్మే ప్రసక్తి లేదని మేమైతే భావిస్తాం. అదే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందా? అది చెప్పలేదు సార్. కాంగ్రెస్కి అప్లై అవుతుందంటే కష్టమే. అది మీరు కష్టమే అనేస్తున్నారు కానీ రఘువీరారెడ్డి, కేవీపీ లాంటి ఆవిడ బట్టి పడవేదడానికి సిద్ధమైపోయారు. అదేమన్నా అడ్వాంటేజ్ అవుతుంది? అడ్వాంటేజ్ కాంగ్రెస్ బాగా దెబ్బతిని ఉంది కాబట్టి అడ్వాంటేజ్ కావడం కష్టం. అది ఈ షర్మిల వెనకుండి చంద్రబాబు చేయిస్తున్నారని చెప్పి సజ్జల గాని, మంత్రి అనిల్, మాజీ మంత్రి అనిల్ గాని వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఎవరు వ్యాఖ్యానించినా సరే చేసింది లేదు సార్. చంద్రబాబు నాయుడుకి ఉందేటి ఉంది, ఆయన కూడా ఏంటంటే అది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి మన శ్రీకాకుళం జిల్లా నుంచి ఆవిడ జర్నీ స్టార్ట్ చేస్తుంది, పొలిటికల్ జర్నీ. చేయొచ్చు, దానికి ఏంటి ఎవరైనా చేయొచ్చు సార్. ఏదైనా ఓటు పర్సెంటేజ్ పూర్తిగా 0 అయిపోయిన కాంగ్రెస్ పెంచే ప్రసక్తి లేదు. ఆంధ్రాలో కాంగ్రెస్ ఇచ్చే ప్రసక్తి ఎట్టి పరిస్థితుల్లో లేదు. చెప్పలేమండి మనం, అడ్రస్ అవుతుంటే. అయినా ఇప్పుడు తను రావడం తప్పేలేండి. షర్మిల రావడం తప్పు. ఎందుకు వాళ్ళ అన్నయ్య మీద పోటీకి రావడం ఏంటండి? ముందంతా వాళ్ళ అన్నయ్య మీద సపోర్ట్ చేసిందా జగన్ మీద, ఇప్పుడు తను రావడం తప్పు కదా. ఎందుకమ్మా ఆవిడ పోటీకి ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు మీరు?
ఎందుకు మరి అదే తెలియట్లేదు ఈ కాంగ్రెస్ మరి ఎవరు ఇస్తున్నారు? తెలంగాణలో చేసిన తెలంగాణలో రాలేదు, మళ్ళీ ఇక్కడ రావచ్చా? తప్పు కదా అది. షర్మిలకి ఏ పదవులు ఇవ్వలేదు, వాళ్ళ తల్లికి కూడా పదవి తీశారు, అందుకని ఆవిడ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయింది అది అని చెప్పి వినిపిస్తుంది. అవును చెప్పి అనిపించింది, కానీ వాళ్ళ అన్నయ్య మీద పోటీకి రావడం తప్పండి అది. వాళ్ళ అన్నయ్య మీద రాకూడదు అసలు. తను ఎందుకు వచ్చిందో మరి తెలియట్లేదు. ఈ షర్మిల వెనకుండి ఇవన్నీ ఎవరు చేపిస్తున్నారు? షర్మిల చేస్తుంది, ఇంకెవరు ఉన్నారు అనుకుంటున్నాను. తప్పలేదు మరి, ఆ సంగతి మనకు తెలియదండి, ఎవరు ఉన్నారని తెలియదు. తనకి ఏదైనప్పటికీ తప్పు మీరు అంటున్నప్పటికీ మొత్తానికి రంగంలోకి దిగిపోయింది ఆవిడ. రేపు పొద్దున్న ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ షర్మిల నడిపించడం వల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా కాంగ్రెస్ పార్టీ? మనం ఎలా ఉంటది అనేది. అసలు మన ఆంధ్రాకి బాగా పక్క కాంగ్రెస్ చాలా చేసింది, ఆయన అసలు చేయలేదండి. అలాంటి కాంగ్రెస్కి ఒకటి ఎలా చేస్తారండి వాళ్ళకి మాత్రం తెలియదండి. ఆవిడ ఏదో రావాలనుకుని వచ్చింది తప్ప కానీ దానివల్ల ఏం అవ్వదండి. అసలు మన ఆంధ్రాలో అసలు కాంగ్రెస్ అని అసలు ఏం లేదు కదండి. అసలు ఇప్పుడు హైదరాబాద్లో కాబట్టి అలా ఎన్నో కాబట్టి ఆడ వచ్చింది, కానీ మన ఆంధ్ర అలా ఉండదు కదండి. స్ట్రైట్ అంటూ వస్తానన్నది అక్కడికి ఏమి ఇవ్వలేదు, మనకి పక్కగా దెబ్బ వేసి కొట్టేస్తుంది. అలాంటి ఇప్పుడు కాంగ్రెస్కి ఎవరు వేస్తారండి? ఓట్లు ఎవరు వేయరండి. రావాలని తనం వస్తుంది అంతే తప్ప కదండి, దానివల్ల మనం ఏది అవ్వదండి. మీరెంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కాంగ్రెస్ ఓట్లు పడవని, కానీ షర్మిల వచ్చిన తర్వాత రఘువీర గాని కేవీపీ గాని నిద్రావస్థలో ఉన్నారు, సుప్తావస్థలో ఉన్నవారు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. మీ మాట నమ్మాలా వాళ్ళని నమ్మాలా? వాళ్ళు ఏదో పార్టీ కోసం అలాగే అంటారు తప్ప కానండి వాళ్ళ వల్ల ఏం అవ్వదండి. తోలు అలాగే చెప్పారండి, వాళ్ళ వల్ల ఏమైనా అయిందండి? కడక డిగ్గుచూలు కూడా లేవండి వాళ్ళకి. ఇప్పుడు కూడా తనకు అసలు ఇది కూడా ఒక సీటు పక్క రాదండి, గ్యారెంటీగా చెప్తున్నాను. అసలు అవ్వదు కూడానండి. మీరు రాదని చెప్తున్నారు, అట్ ద సేమ్ టైం ఈ మాటల్ని ఈ ఆటల్ని షర్మిల వెనకుండి చంద్రబాబు ఆడిస్తున్నారని సజ్జల ఎవరైతే మన మాజీ మంత్రి అనిల్ వీళ్ళందరూ ఆరోపిస్తున్న పరిస్థితి. అది కరెక్టే అండి అంటున్నారండి. ఎలా ఉంటున్నారంటే అండి, వాళ్ళు ఇది కరెక్ట్గా జగన్కే చేద్దామని వాళ్ళు అందరూ ఈ చంద్రబాబు కుట్రండి. ఇది వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి హైదరాబాద్కి ఇద్దరు కూరమ్మకయ్యి ఇక సోనియా గాంధీ అందరూ అని ఈ మన ఆంధ్రాకి ఈ సోనియా అదే మన షర్మిల ఆవిడని ఎలా నిలబెట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంకా అలా చేద్దామని కొట్టి మధ్యలో మన చంద్రబాబు నాయుడు లేకుండా అడిపోని చూస్తున్నారండి. అలా మెయిన్ అదండి, అంతకేం రాకపోతే తవ్వదండి. అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీ అని ఇంతవరకు లేదు. ఇప్పుడు అప్పుడు వస్తే మరి ఓట్లు సీజు కావాలి తప్పించి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు సీజు కావలేదు, టీడీపీ పార్టీకి సీజు కావు. మీరు అలా కరెక్ట్గా చెప్పేస్తున్నారు, కానీ ఆవిడని పట్టి పడవ ఏదడానికి రఘువీర కేవీపీ లాంటి వ్యక్తులు మళ్ళీ యాక్టివ్ అవుతున్న పరిస్థితి వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో పెట్టింది పార్టీ, తెలంగాణ సక్సెస్ అవ్వదు. మరి అక్కడ కాంగ్రెస్ విధానం చేశారు, మరి అక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి మన రాష్ట్రానికి ఎలా ఉంటుందో వేచి చూడాలి. 2019లో కొద్ది గొప్ప జగన్ విజయంలో కొంతమేర పాత్ర పోషించిన వ్యక్తి షర్మిల. జగన్ విజయాన్ని వదిలిన బాణాన్ని అని చెప్పి తర్వాత తెలంగాణ పక్కన పెట్టేశారు. తర్వాత తెలంగాణ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు జగన్ కి కౌంటర్ అటాక్ అవుతున్న పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ కుటుంబ రాజకీయాలు తప్పించి ఈ రాజకీయాలు కనిపించదు అన్నమాట. అదే ఎందుకంటే అక్కడికి తీద్దాం అనుకున్నారు, అక్కడ అవ్వదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 9 సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్కే అంత దీని కూడా అతనికే ఇదైపోయింది. ఇక్కడ మరి అది కూడా చూడదు. మరి ఆవిడ అంటే కొంచెం కాంగ్రెస్కి ఉంటుంది లేండి, అడ్వాంటేజ్ ఉంటుంది. ఏదైతే 1 to 10 పొజిషన్ లో సడన్ గా 0కి పడిపోయిన పరిస్థితి 2014 బైఫర్కేషన్ ఎంత మేర గెయిన్ చేసుకుంటారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ? ఎక్కువ 5% లోపే. ఓట్ పర్సెంటేజ్ సీట్ పర్సెంటేజ్? ఓట్ పర్సెంటేజ్ సీట్ పర్సెంటేజ్? ఓట్ పర్సెంటేజ్ అంటే సీట్స్ మరేం చెప్పలేమండి. అదే ఏదైతే 2019 ఆ ఎలక్షన్ టైంలో జగన్ గెలిపించడానికి ప్రయత్నించిన వ్యక్తి తిరిగి ఈ రోజు మళ్ళీ జగన్ ని ఇచ్చేయాలని ప్రయత్నిస్తున్న పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి కొంచెం దెబ్బ ఉంటుంది రండి. అది అంటే జగన్ కొంచెం దెబ్బ ఉంటుంది వైఎస్ఆర్సీపీకి. 2019లోనే జగన్ రాముడు దేవుడు అని ప్రచారం చేసి ఈ రోజు మళ్ళీ జగన్ క్రైస్తవ వ్యతిరేకి రాష్ట్రాన్ని అభివృద్ధి అదే అంటాం, దానివల్ల కొంచెం దెబ్బ అవుద్ది అంట. రేపటి నుంచి ఏదైతే షర్మిల శ్రీకాకుళం జిల్లాలో ఒక పర్యటన చేపడుతుంది, శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేస్తుంది పర్యటన. అది అంత మేర ఎన్ని రోజులు మ్యూట్ అయిపోయిన నాయకులు మళ్ళీ యాక్టివ్ అవుతారా? తిరిగి కొంతమంది చేరుతారులేండి, కాంగ్రెస్ లో ఉన్నాము పాత వాళ్ళందరూ కూడా చేరుతారు పాతారు. ఏదైతే నిన్న షర్మిల కామెంట్స్ వాయిస్ పెంచిన నాటి నుంచి వైకాపా మంత్రులు మాజీ మంత్రులు అనిల్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇదంతా షర్మిల వెనకుండి చంద్రబాబు నడిపిస్తున్నాడు అని కామెంట్ చేస్తారు. చంద్రబాబు అంటే అంటున్నారు, మరి అది కరెక్ట్గా మనకు తెలియదు అండి. అది ఎంతవరకు అనేది మనకు వాస్తవం తెలియదు.
రాజకీయాల్లో షర్మిల ఎంటర్ అయింది, దానివల్ల కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఏమైనా ఉందా? అడ్వాంటేజ్ ఉందండి. ఏంటి సార్, ఏ విధంగా? ఆ? ఏ విధంగా? ఆవిడ పట్టుదల శక్తి ఎక్కువ. ఆ, ఆ, ఇప్పుడు తల్లికి ఆ, అదే చీఫ్ మినిస్టర్ అతను తన జగన్. జగన్కిను ఇది వీళ్ళకి ఇద్దరికి తల్లి ఒకరే అయినప్పుడు ఆవిడ పట్టుదల ఎలా ఉంటుంది? రెండు వైపులే వెళ్తుంది. రెండు వైపులే వెళ్ళి ఎటువైపు వెళ్ళిపోతామో ఎక్కువగా అనిసి అంత నిర్మోహమాటం కొద్దిగా వచ్చేస్తుంది ఆవిడకి. నిర్మోహమాటం వచ్చేది అప్పుడు ఈ జగన్కి ఆవిడ తల్లి అదే ఆవిడ నాకే తెలుసు 7 రోడ్ జంక్షన్ దగ్గర తనతో పాటు వచ్చి ఈ జగన్ ఏంటన్నాడంటే నేను ఒక్కసారి ఓటేయండి నాకు ఒక్కసారి ఓటేయండి, మిమ్మల్ని శుభ్రంగా పరిపాలిస్తాను ఇది అది అన్నారు. ఇప్పుడు ఆవిడ దృష్టి ఎటువైపు వెళ్తుంది? కూతురు వైపు వెళ్ళిపోతుంది. అంతేనంటారా? ఆవిడకి ఇదైనప్పుడు ఆవిడకి తోడు కూతురికి తోడు ఆవిడ వచ్చేస్తుంది. అప్పుడు ప్రజల్లో ఏమవుతుంది? ప్రజల్లో ఏమవుతుంది? తేడా వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే విభజన అయ్యింది కదా, ఆ విభజన ఇబ్బందిని కాంగ్రెస్ ఈ రోజు దాకా ఎదుర్కొంటుంది. దాని ఇంపాక్ట్ ఏమి ఉండదా అప్పుడు? ఇప్పుడు విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నింద మోస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ నింద భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు? నిబంధన అది ఉండదు. రాజకీయంగా షర్మిల గారు వచ్చారు అని అంటే ఎవరికి లబ్ధి అని అంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన అన్ని కూటంగా అయ్యింది. షర్మిల గారు కాంగ్రెస్లోకి రావడం వల్ల వైసీపీ ఓటుని చీలికగా అవ్వడమే తప్పించి అది కాంగ్రెస్కి లబ్ధి పొందడం కానీ ఇంకేవి జరగవు. ఈ నేపథ్యంలోనే ఏదైతే చాలా మంది సీనియర్ నేతలు మళ్ళీ యాక్టివ్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ ఓట్ పర్సంటేజ్ ఏమైనా పెంచుకునే అవకాశం ఉందా సీట్లు కానీ ఓట్లు కానీ 2024 ఎన్నికల్లో? డెఫినెట్లీ ఈ నేపథ్యంలో షర్మిల వచ్చినంత మాత్రాన ఈ 2 నెలలు 3 నెలల్లో ఒక్క సీట్ కూడా కాంగ్రెస్కి అయితే రాదు. ఎందుకంటే 2013లో మన సమైక్యాంధ్ర సమయంలోన మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ ఎంత అన్యాయం చేసిందో ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అందరికీ తెలుసు. కాంగ్రెస్ విభజన చేసి మనకి స్పెషల్ స్టేటస్ ఇస్తానని ఎన్నో మాయ మాటలు చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో అభ్యయాలు చేశారు. సో ఈ నేపథ్యంలో షర్మిల వచ్చినంత మాత్రాన, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్కి వెళ్ళిపోయినంత మాత్రాన కూడా ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అనేది ఒక్క సీటు కూడా గెలవదు. ఏదైతే రేపటి నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి షర్మిల ఆల్మోస్ట్ ఎలక్షన్ టూరే అనుకోవచ్చు, తన పొలిటికల్ జర్నీని స్టార్ట్ చేస్తుంది. అదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? తిరిగి ఏవైతే సుప్తావస్థలో ఉన్న శ్రేణులన్నీ ఆఫ్టర్ కాంగ్రెస్ పూర్తిగా కామ్ అయిపోయిన తర్వాత మ్యూట్ అయిపోయిన నాయకులందరినీ మళ్ళీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం రేపటి నుంచి జరిగే అవకాశం ఉందా? ఉత్తరాంధ్ర నుండి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఉత్తరాంధ్రాన్ని చూస్ చేసుకోవడం ఏంటంటే, ఉత్తరం నుండి ఎవరికైనా మొదలు పెడితే వాళ్ళకి అందరూ శుభం జరుగుతుందని. అప్పట్లో చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పెట్టేటప్పుడు మొదటిసారిగా మన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుండి పర్యటన మొదలు పెట్టుకొని అలా చేయడం జరుగుతుంది. అయితే షర్మిల గారు రేపటి నుండి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు అని అంటే ఒక్క సీటు కూడా రాదు. ఎందుకంటే మనం గడిచిన సంవత్సరాల నుండి చూస్తున్న కాంగ్రెస్లో రాజకీయ నాయకులు అనేది పూర్తిగా ఎవరు అనేది రాజకీయ నాయకులు కూడా లేరు. ఇప్పుడు షర్మిల గారు తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ అని పెట్టిన తర్వాత కాంగ్రెస్ నుండి మళ్ళీ ఓట్ బ్యాంక్ చీలిపోతుందని మళ్ళీ కాంగ్రెస్లో మెర్జ్ అయ్యి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో గెలిపించింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఏపీ కూడా జరుగుతుందని అనుకుంటున్నాను. ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. 2019లో నా అన్నను గెలిపించండి, నా అన్న ఆల్మోస్ట్ అన్నారు, కొన్ని సందర్భాల్లో క్రైస్తవ అన్న పదాన్ని కూడా మెన్షన్ చేశారు. నిన్నటి నుంచి షర్మిల గొంతు మారింది, క్రైస్తవ వ్యతిరేకి జగన్ అని చెప్పి, రాష్ట్రం ఏదైతే జగన్ పాలన వల్ల నష్టపోయిందని చెప్పి. ఆ వాక్యాలకి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎవరు నమ్మాల్సిన పరిస్థితి? షర్మిల గారు ఎందుకు ఆ విషయం అన్నారనేది క్లారిటీగా లేదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది అంటున్నారు జగన్ ప్రభుత్వం వల్ల హిందూ అనేది డౌన్ అవడం జరుగుతుంది, కాంగ్రెస్ హిందూత్వం అనేది పెరుగుతుంది. ఈరోజు మన అయోధ్యలో చూసినట్లయితే మన ప్రపంచం గర్వించే స్థాయికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకెళ్లారు.
ప్రపంచంలో ప్రతి ఒక్క హిందూ గర్వించదగ్గ రామ జన్మభూమి ఈరోజు అనేది ముహూర్తంగా రాముడిని అనేది బాలరాముడిగా స్థాపించారు. సో అటువంటి ఉద్దేశంలో షర్మిల గారు ఈ రాజకీయం కోణంగా మాట్లాడారా, జగన్ గారిని నెగిటివ్గా ఈ విధంగా మాట్లాడారా అనేది, ఫ్యామిలీ ఇష్యూస్ షర్మిల గారికి ఎటువంటి గౌరవం ఇవ్వలేదని మాట్లాడారా అనేది ఆ విషయం అనేది ఆవిడకి తెలియాలి. ఏం రాదండి. షర్మిల నిన్నటి వరకు తెలంగాణ నాది, తెలంగాణ మాలో నేను స్థిరపడ్డాను అనేసి అక్కడ ఉంది. అందువలన ఏపీలో ఆవిడకి ఎటువంటి కూడా ఫలితం లేదు వచ్చినందువలన. ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఆవిడ వస్తే ఏదో మార్పు వస్తుందని అనుకున్నారు, కానీ అయినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి అసలు పుట్టగతులు ఉండవండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ని పాడు చేసిందే కాంగ్రెస్ పార్టీ. అందువలన ఆవిడ ఎవరు వచ్చినా, షర్మిల కాదు ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇంక రాదు. మీరంత కరాకండే చెప్పేస్తున్నారు కానీ షర్మిల నమ్ముకొని పడవని ఎదడానికి రఘువీరారెడ్డి, మిగిలిన కేవీపీ వీళ్ళందరూ మళ్ళీ రంగంలోకి దిగుతారు. ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు ఎవరు ఎక్కడ కనపడలేదండి. వాళ్ళు రంగంలోకి ఈ మధ్య ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కాబట్టి ఆవిడ వెనకను పట్టుకుని వాళ్ళు ఏంటంటే మళ్ళీ పొలిటికల్లో షైన్ అవడానికి మాత్రం, అంటే మా పేర్లు ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోతున్నాయి కాబట్టి మేము మళ్ళీ తెరపైకి రావాలని తప్ప అంత ఫలితం ఏమి ఉందండి. రేపు ఇచ్చాపురం నుంచి షర్మిల ఓ యాత్ర, పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేస్తుంది. తన తండ్రి పాదయాత్ర ముగించిన చోటు నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తుంది. అది ఎంతవరకు గ్రిప్ ఇస్తుందా? ఓట్ పర్సంటేజ్ కానీ సీట్ పర్సంటేజ్ కానీ పెంచే అవకాశం? అది ఏం చెప్పలేమండి. అసలు షర్మిలకి ఎటువంటి అవకాశం ఉండదు, కాంగ్రెస్ కూడా ఎటువంటి అవకాశం మన ఏపీలో ఉండదండి. ఈ షర్మిల వెనకుండి ఎవరు నడిపిస్తున్నారు? ఎవరైతే అనిల్ కానీ, మాజీ మంత్రి అనిల్ కానీ, సజ్జలు కానీ వీళ్ళందరూ చంద్రబాబు నడిపిస్తున్నాడు, ఇదంతా చంద్రబాబు చేయిస్తున్నాడు అని ఆరోపిస్తున్నారు. ఏమైతే ఉంటే ఉండొచ్చేమో, మనకు ఆ విషయం తెలియదు, అంత డీప్గా మనం ఆలోచించలేము. ఎందుకంటే మేము ఇక్కడ ఉండేది మామూలు సామాన్యులం కాబట్టి ఆ రాజకీయ విశ్లేషణ అనేది మాకు తెలియదు. మీరు విశ్లేషణ తెలియదు అనుకుంటున్నారు కానీ సామాన్య ప్రజలు ఎలా ఆలోచిస్తారు? 2019లో నేను జగనన్న వదిలిన బాణాన్ని మా అన్నని గెలిపించండి, కొద్ది చోట్ల మా అన్న క్రైస్తవులను ప్రేమిస్తాడు ఇచ్చేస్తాడని చెప్పిన వ్యక్తి నిన్నటి నుంచి గొంతు మార్చింది. మా అన్నయ్య రాష్ట్రాన్ని ఏదైతే అభివృద్ధిని పూర్తి దూరం చేశారు, క్రైస్తవ వ్యతిరేకి అంటూ వినూత్న వ్యాఖ్యలు. అసలు నిన్న స్టార్టింగ్లోనే చాలా దీనిగా మాట్లాడిందండి. కనీసం అన్నదమ్ముడిని ఎవరైతే తెలుగు ప్రతిపక్ష నేతలు ఎలాగే జగన్ రెడ్డి అని అంటారో ఆ విధంగా ఆవిడ కూడా జగన్ రెడ్డి అనే సంబోధించింది తప్ప జగన్మోహన్ రెడ్డి అని కూడా అనలేదు. అందువల్ల ఇవన్నీ ప్రజలు గమనిస్తారండి. ఇదేం తెలుగు తక్కువలు కాదండి. ఏపీ ప్రజలు తెలుగు తక్కువలు కాదు. కాంగ్రెస్ పార్టీకి అసలు ఇక్కడ పుట్టగతులు ఉండవండి. ఈ నేపథ్యంలో కొన్ని క్వశ్చన్లు ఉత్పన్నమవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కొద్దో గొప్ప ప్రయత్నం చేసిన వ్యక్తులు షర్మిల కానీ, అదేవిధంగా వాళ్ళ అమ్మ విజయమ్మ కానీ, వీరిద్దరిని కూడా పార్టీ అధికారంలోకి వచ్చేంత దూరం చేసింది. ఏ పదవులు ఇవ్వలేదు. షర్మిల అదైతే విజయమ్మ కూడా గౌరవాధ్యక్ష పదవిని కూడా దూరం చేశారు. ఇలాంటి కుటుంబపరమైన వ్యవస్థలు, పార్టీ పరమైన ఇవన్నీ ప్రస్తావనకు వస్తున్నాయి. అవన్నీ కుటుంబంలో ఉంటుండొచ్చండి. కుటుంబ విషయాలు మనం పార్టీ పదవులు తీసేసేస్తారు. పార్టీ పదవులు ఇప్పుడు కుటుంబ విషయాల్లో మనం జోక్యం కల్పించుకోలేమండి. ఎవరు కుటుంబం బాధ్యత వాళ్ళకు ఉంటాయి. పార్టీ అంటారా, ఇంకా పార్టీలో మరి ఇంకా ఆమె ఓల్డేజ్ అయిపోయింది, విజయమ్మ వెళ్ళిపోయింది, ఈవిడ కూడా తెలంగాణ వెళ్ళిపోయింది. మరి ఇంకా ఆంధ్రలో ఎందుకు పదవులు ఉంటాయండి ఈవిడికి? ఆంధ్రలో పదవులు ఇస్తే మాత్రమే తెలంగాణ నుండి వస్తుంటుందా ఈవిడ? అది అందుకోసం తీసివచ్చు. మనం ఆ విధంగా మనం అనుకోవాలి తప్ప దానికి వ్యతిరేకించడానికి మనం ఏం లేదు.